మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఆగస్టు మాసం, విశేషంగా శ్రావణ మాసం, కర్కాటక రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? వీళ్ళ టైం ప్రజెంట్ ఎలా నడుస్తుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? అయితే మనము ఈ 2025 సంవత్సరం ఆగస్టు మాసం, అలానే శ్రావణ మాసంలో కర్కాటక రాశి వారికి, ద్వాదశ రాశుల్లో ఒకటైనటువంటి కర్కాటక రాశి ఏదైతే ఉందో, ఈ కర్కాటక రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా కోలాహలంగా ఉండొచ్చు అని చెప్పొచ్చు. మిశ్రమ ఫలితాలే బాగా కనిపిస్తూ ఉన్నాయి, కానీ కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. అయితే వీరి గోచార ప్రకారంగా ఎవరైతే కర్కాటక రాశిలో జన్మిస్తారో వారికి పునర్జన్మ ప్రాప్తి ఉండదు. అంటే పునర్జన్మ అంటే మనకి ఎలా ఉంటుందంటే, పునర్జన్మ ప్రాప్తి ఉండదని చెప్పేసి అని అప్పులు తీసుకొచ్చుకొని పిండి వంటలు వండుకొని తినాలి అని కాదు. గురువుగారు ఏంటి ఇలా చెప్తున్నారు అని కాదు. ఎందుకంటే వీరికి పుణ్యజన్మ అనమాట ఇది. అంటే ఈ జన్మలోనే మనం కోరికలు తీర్చుకోవాలన్నా, ఈ జన్మలో మనం ఏదైనా చేయాలన్నా, ఈ జన్మలో మనం పుణ్యకార్యాలు చేయాలన్నా అనే టైప్లో ఉంటుందన్నమాట. వీడు దేవుని యొక్క రూపం, గుణం ఎలా ఉంటుందో, వారి యొక్క మనసు, మైండ్, ఆలోచన విధానం ఎలా ఉంటుందో, శత్రువునైనా ప్రేమించేటువంటి తత్వం, అంటే అలాంటి దైవ గుణం అంటారన్నమాట దాన్ని. అలాంటి స్థితిగతులు ఉన్నటువంటి కర్కాటక రాశి వారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఉంటుంది. ఎందుకంటే వారిది దైవుని యొక్క అనుగ్రహం ఎలా ఉంటుంది. ఇప్పుడు హిందూ దేవుళ్ళు ఉన్నా, ముస్లిం దేవుళ్ళు ఉన్నా, క్రైస్తవ దేవుళ్ళు ఉన్నా కూడా వేరే ఎవరైనా వెళ్తే అక్కడ ఉన్నటువంటి భక్తులు కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పూజారులు కానీ వద్దంటారేమో, కానీ దేవుడు వద్దనరు. ఎవరినైనా ఆహ్వానిస్తారు, ఎవరినైనా దీవిస్తారు. దేవుడు ఎవరినైనా చూస్తూ ఉంటాడు, అంతే కదా. ఆ రకమైనగా ఉండేటువంటి వారే కర్కాటక రాశి వారు. దేవునితో పోలుస్తూ ఉండొచ్చు అనమాట. అంటే అంత సౌలభ్యంగా ఉంటారు వారు, మనసులో ఏది పెట్టుకోరు. అలానే ఏదైనా చేయాలంటే కూడా అదే విధంగా చేస్తారు. మంచి కార్యక్రమాలు పాలు పంచుకుంటారు, అన్నింటిలోనూ అంత గొప్పగా ఉంటారు వారు. అలాంటి వారికి ఈ శ్రావణ మాసంలో దేవుని యొక్క మాసంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ శ్రావణ మాసంలో వారికి కోలాహలంగా, ఆహ్లాదకరంగా, అన్యోన్యంగా అన్ని రకాల బాగుంటుంది. కానీ కొన్ని లోపాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే వీరికి స్థానంలో బుధుడు ఉండటం, అంటే కర్కాటకంలో బుధుడు ఉండటం, అలానే 2వ స్థానంలో కేతుడు ఉండటం, 3వ స్థానంలో కుజుడు ఉండటం, అలానే 12వ స్థానం చూస్తే గురువుతో కూడినటువంటి శుక్రుడు ఉండటం. ఈ యొక్క గ్రహస్థితి ప్రకారంగా ఈ కర్కాటక రాశి వారికి ఈ యొక్క ఏదైతే ఆగస్టు మాసం ఉందో 2025 సంవత్సరంలో ఈ శ్రావణ మాసంలో వీరికి కొంతమేర మిశ్రమ ఫలితాలని చెప్పొచ్చు. అది ఎలా అంటే, దూర ప్రయాణాలు చేయటం, పెళ్లి సంబంధాలు కుదిరించుకోవడం, పెళ్ళిళ్ళు చేసుకోవడం లాంటివి కొంత మేరుగా పోస్ట్పోన్ చేసుకోవాలి, కొంత టైం పొడిగించుకోవాలి. ఈ శ్రావణ మాసం మొత్తం కూడా కర్కాటక రాశి వారికి మాత్రం పెళ్ళిళ్ళు పనికిరాదు. ఎందుకంటే వీరు కళత్ర దోషంలో ఉన్నారు. 12వ స్థానంలో శుక్రుడు అంటే వీరికి కళత్ర దోషంతో సమానం. కానీ వీరికి 60 రోజులు, 42 అంటే దాదాపు ఒక 20 రోజులు, అంటే ఆగస్టు 22వ తారీఖు తర్వాత వీరికి పెళ్ళిళ్ళు చేసుకునే దానికి అప్పుడు ముహూర్తాలు ఉంటే చూసుకొని పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. ఎందుకంటే స్వస్థానంలోకి శుక్రుడు వస్తాడు కాబట్టి. ఇప్పుడు 12వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి పెళ్ళిళ్ళు చేసుకుంటే అంతగా నిలబడవు అవి. అందుకని శ్రావణ మాసం మొత్తం కూడా చూసుకున్నట్టయితే పెళ్ళిళ్ళు వారికి అంతగా నిలబడవు, సంబంధాలు కూడా అంతగా ఉండదు. ఇకపోతే దూర ప్రయాణాలు, జాబ్ చేసుకోవడానికి ఓకే, కానీ చదువుకోవడానికి మాత్రం వద్దు. ఈ మాసం మొత్తం కూడా ప్రయత్నం కూడా ఆపితే మంచిది. ఇకపోతే విద్యా సంస్థలు లాంటివి స్థాపించడం ఎవరికైనా కావాలి, ఎవరైనా విద్యా సంస్థలు, ఇన్స్టిట్యూట్స్, బుక్ స్టాప్ లాంటివి ఎవరైనా స్థాపించేవారు కూడా ఈ మాసం కొంత పోస్ట్పోన్ చేసుకుంటే మరీ ఉత్తీర్ణులుగా ఉండేదానికి ఉంటుంది. మరొకటి, స్వంత స్థానంలో అంటే బుధుడు ఉన్నాడు కాబట్టి వీరికి మాట్లాడేటువంటి విధానం, చాకచక్యతనం ఉంటుంది. కాబట్టి ఎవరైనా వీరిని ఈజీగానే మోసం చేయొచ్చు. ఆ మోసం చేసేటువంటి తత్వానికి మనం అందుచిక్కకుండా ఉండాలి. మనకంటూ ఒక పేజ్, మనకంటూ కొన్ని నినాదాలు, మన పర్సనల్ ఏదైతే ఉందో ఎదుటి వారికి షేర్ చేయటం లాంటివి చేయకండి. మన పక్కనే ఉండి మనల్ని మోసం చేసిన తత్వం ఎక్కువగా ఉంటుంది. ఇదైతే ఆగస్టు ఒకటే కాదు, సెప్టెంబర్ మాసానికి కూడా కొంతమేర వీరు మెలకుగా ఉండాలి. లేదు అంటే కనుక మన పక్కన ఉండేవారే మన జేబులో కొట్టేసేయచ్చు, అంత దొంగతనం జరగవచ్చు, మోసం చేయొచ్చు. మనం దానికి మనస్తాపానికి గురవ్వాలి. మరొకటి, తెలియకుండా పురుషులైతే ఎవరైనా స్త్రీ ఎదురవ్వచ్చు, స్త్రీలైతే ఎవరైనా పురుషుడు ఎదురవ్వచ్చు. వెయిట్ చేసేయాలి, వారి వల్ల జీవితంలో కలిసి వస్తుంది, ఇప్పుడు కాదు.
ఇప్పుడైతే నష్టమే, ఐస్ క్రీమ్ షాప్స్ టీ షాప్సే ఉంటాయి ఇప్పుడైతే. కానీ ఫ్యూచర్లో మాత్రం ఖచ్చితంగా వారు ఒక అండగా ఉంటారు. ఆ మేర కొత్త రిలేషన్స్ కలిసేలా ఉన్నాయి కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేసుకోవచ్చు. అలా అని చెప్పేసి అని ఇలా వెతుకుతూ కళ్ళతోనే తినేసేలా కాదు. ప్రయత్నం చేస్తే రిలేషన్స్ అనేది ఏర్పడతాయి, కొత్త ఫ్రెండ్షిప్ అనేది ఏర్పడుతుంది. కానీ వారితో కూడా నమ్మినంతసేపు వరకే నమ్మాలి. పూర్తిగా నమ్మేసి మన పర్సనల్ అనేది షేర్ చేయకుండా అయితే ఉండాలి. కర్కాటక రాశి వారికి అదృష్టం ఏంటి శ్రావణ మాసంలో అంటే కొత్త పరిచయాలు ఏర్పడటమే. దానివల్లనే వారి జీవితం బాగుపడవచ్చు, ముందుకెళ్ళొచ్చు, మారొచ్చు కూడా. కాకపోతే ఇకపోతే ఈ పెళ్ళిళ్ళు అయి ఉంటే కూడా కొంతమేర భార్యతో భర్తకైనా, భర్తతో భార్య అయినా 2 విధాలుగా చూసుకున్నట్లయితే కనుక కర్కాటక రాశిలో ఇద్దరు ఎవరైతే ఉన్నారో వారు కొంచెం మెలకుగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎదుటివారు మన మీద అనుమానం చాలా ఉంటుంది. కర్కాటక రాశి వారి మీద అనుమానం ఉంటుంది. మనల్ని అంటే కర్కాటక రాశి వారిని ఫాలో అవ్వచ్చు, ప్రయత్నం చేయొచ్చు, అనుమానపడవచ్చు, అన్నీ గమనించవచ్చు. కానీ చాలా కేర్ఫుల్గా ఉండాలి. కర్కాటక రాశి వారు తప్పు చేయరు. ఒకవేళ చేసినా, చేయాల్సి వచ్చినా జాగ్రత్తగా ఉండాలి. అలా ఉంటేనే పనిచేస్తుంది. ఇకపోతే రిలేషన్షిప్ మెయింటెనెన్స్ ఏదైతే ఉందో ఒక భార్య ఒక భర్తే మాత్రమే ఉండాలి. రెండోది ఉంది అంటే వారి జాతకమేమో కానీ దీనివల్ల నష్టపోతారు. దోషాలు ఎక్కువ కనిపిస్తాయి. కర్కాటక రాశి వారికి దోషాలు చాలా ఉన్నాయి. ఆ దోషాల్లో ఒకటి స్త్రీ దోషం, పురుష దోషం కూడా. అంటే వీరికి ఎక్కడైనా ఎఫ్ఐఆర్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటే ఆ ఎఫ్ఐఆర్స్ ఉన్నటువంటి దోషాలతోనే వీరు అన్యాయమై, అక్రమమై, నాశనానికి ఒడిగట్టి దారిద్ర రేఖ కన్నా కూడా తక్కువ దిగువ భావంలోకి వెళ్ళిపోయేసి ఏ రోజు పరిస్థితి ఆ రోజు 1/2 కిలో బియ్యం, కిలో పప్పు, కిలో పంచదార కొనుక్కొని బతికేటువంటి రోజులకి దిగజారిపోతారు. అవి కేవలం వీరి జాతకం కాదు, వీరు పెట్టుకున్నటువంటి క్రయ ప్రక్రియ ఎఫ్ఐఆర్స్. ఎవరైనా కర్కాటక రాశి వారు బాగుపడట్లేదా, వారి జాతకం సమస్య కాదు. ఎవరైనా కర్కాటక రాశి వారు అనుకున్న పరిస్థితికి వెళ్ళట్లేదా, వారి జాతక సమస్య కాదు. ఎవరైనా కర్కాటక రాశి ఆర్థిక సమస్య ఇంకా ఏదైనా స్థితిగతులు ఉన్నాయా, వారి జాతక ప్రకారం కాదు. కర్కాటక రాశి వారి జాతకం చూసే అవసరం లేదు. ఎందుకంటే వారు పుట్టుకతోనే అదృష్టవంతులు కాబట్టి వారు దానికి తగ్గట్టుగా లేరా, ఎప్పటికప్పుడు వెతుక్కుంటూ ఉన్నారా, అలాంటి స్థితిగతుల్లో ఉన్నారా, ఖచ్చితంగా వారికి ఎఫ్ఐఆర్ ఉంటుంది. నిజంగా గురువుగారు చెప్పారని కొట్టకండి, అంటే అందరిలో ఉండాలని లేదు అందులో. కాకపోతే వారికి స్త్రీ దోషం, పురుషుల దోషం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. ఆ ఎఫ్ఐఆర్ వల్లనే జీవితంలో వీరు ఎదగలేరు, ముందుకు వెళ్ళలేరు. అవి మానేస్తే ఖచ్చితంగా ముందు స్థానానికి వచ్చేటువంటి అవకాశం మెండుగుంది. ఇకపోతే వారికి దీనికి కూడా పరిహారం చివరిలో నేను చెప్తాను. అయితే ఇక విదేశీ ప్రయత్నం అయితే ఆపడం మంచిది. ఈ మాసంలో కొంత పోస్ట్పోన్ చేసుకుంటే మంచిది. ఆల్రెడీ చేసి ఉన్నారు అంటే అది కొనసాగించుకోవచ్చు. రాజకీయ రంగం, సినీ రంగాల్లో ఏమైనా ప్రయత్నపూర్వకంగా చేయాలనుకుంటే 15వ తారీఖు తర్వాత చేస్తే మంచిది. ఏది ఆగస్టు 15 తర్వాత 2020 సంవత్సరంలో చేస్తే వారు దినదిన అభివృద్ధి అవుతూ మంచి అవకాశాలు వస్తూ మంచి క్యాడర్లు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎదిగేటువంటి అవకాశాలు కూడా మెండు కనిపిస్తూ ఉన్నాయి. ఇకపోతే కొత్తగా వ్యాపారాలు ఎవరైనా మొదలుపెట్టాలనుకుంటే కనుక ఆల్రెడీ బుధుడున్నారు కాబట్టి భూమికి సంబంధించిన వ్యాపారాలు వీరికి అనూహ్యంగా ఉన్నాయి. అలానే రియల్ ఎస్టేట్ వారికి కూడా అనూహ్యంగా చిన్న అభివృద్ధి అయ్యేటువంటి అవకాశాలు అయితే మెండుకు కనిపిస్తూ ఉన్నాయి. ఇకపోతే వీరికి పంట భూములు పండించే వారికి, రియల్ ఎస్టేట్ రంగమే కాకుండా పంటలు పండించే వారికి, రైతుగా ఉండాలనుకున్న వారికి, కొత్త పంటలు వేయాలనుకున్న వారికి చాలా అనుకూలంగా కనిపిస్తుంది ఈ ఆగస్టు మాసంలో. కాబట్టి అలాంటి ప్రయత్నం కూడా చేయొచ్చు. రైతే రాజే కాబట్టి, దేశానికి వెన్నుముక రాజే కాబట్టి ఆ రాజుగా ఉండేటువంటి అవకాశం, అదృష్టం అన్నీ కూడా కర్కాటక రాశి వారికి మాత్రమే లభిస్తున్నాయి. వారు గనక ముందు చేయి పెట్టేస్తే వారి చేయి అద్భుతం, అమోఘంగా ఉంటుంది ఈ మాసంలో. అంటే మట్టి పట్టుకున్న బంగారంలా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా సరే ఇవన్నీ వినేసి గురువుగారు చెప్పారని కర్కాటక రాశి వారి జాతకం చూసి కిడ్నాప్ చేస్తారు. అందుకని కిడ్నాప్ అవ్వకుండా మాది కర్కాటక రాశి కాదని చెప్పి ఉండండి. దానివల్ల కిడ్నాప్ అవ్వకుండా ఉంటారు. అంత అదృష్టం ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారికి అన్ని రంగాల్లో ముందుకు రావాలనుకుంటే కనుక చిన్న పరిహారాలు కూడా, ఇందాక ఉన్నటువంటి లోపాలు ఉన్నాయి చూసారా, విదేశీయానం కావచ్చు, భార్యాభర్తలు మధ్యన గొడవ కావచ్చు, మనం అనుకున్నాం ప్రెడిక్షన్స్ ఎన్ని వారి జాతక ప్రకారంగా బాగుంటుంది, ఇలా బాగలేదు అంటే అది ప్రెడిక్షన్ కాదు, అది ఏదో లోపం. ఆ లోపం పోయేందుకు కూడా వీరు చేయగలిగితే బీపీ, షుగర్ కంట్రోల్లో ఉన్నవారు మాత్రమే చేయాలి. ఇది వేరే వారు చేయడానికైతే లేదు. అయితే ఊడుగా అని ఉంటుంది, వారికి ఎవరికైనా తెలిస్తే ప్రాంతీయ భాషలో ఏమంటారో నాకు తెలియదు. ఊడుగా చెట్టు ఉంటుంది. ఆ ఊడుగ చెట్టు బెరడు, పైనుండి బెరడు ఉంటుంది కదా, ఆ బెరడు తీసుకొని దాన్ని నీడన ఎండబెట్టాలి, చల్లగా ఉండే దగ్గర ఎండపెట్టాలి. అది ఆరిపోయిన తర్వాత పౌడర్ కొట్టుకోవాలి. అది వారు ఎంతవరకు చేయగలుగుతారో నాకు తెలియదు, చేస్తే మంచిది. లేదా మన దగ్గర అయితే ఆల్రెడీ ఉంటుంది.
అయితే ఆ పౌడర్ కొట్టుకొని ఆ పౌడర్ని ఒక 1/2 లీటర్ పాలల్లో ఒక 2.5 స్పూన్లు అంటే ఒక 50 గ్రాములు సుమారుగా ఆ ఒక 1/2 లీటర్ పాలలో వేసుకొని బాగా బూస్ట్ తిప్పినట్టు తిప్పాలి. కలదిప్పుకొని ఆ పాలు తాగాలి. ఇది పరగడపును తాగాలి. బ్రష్ చేసుకోగానే ఇవే తాగాలి. ఇవి ఒక్కరోజు చేయాలి. మళ్ళీ రోజు చేయడానికి లేదు. రోజు వస్తే జనాలందరూ వాళ్ళని చుట్టానికి వెళ్ళాల్సి వస్తుంది. ఊడుగ చెట్టు పౌడర్ని, ఊడుగ చెట్టు అంటే బెరడు ఎండబెట్టి ఆ ఎండబెట్టి తీసుకొచ్చిన పౌడర్ని ఒక 1/2 లీటర్ పాలలో, పచ్చి పాలల్లోనే, గేదె పాలైనా చాలు, పాలలో కలుపుకొని బూస్ట్ లాగా తాగాలి. అవి తాగిన తర్వాత ఒక 10 నిమిషాలు అటు ఇటు వాకింగ్ చేస్తే వాంతి అవుతుంది. ఆ వాంతి అయిన తరుణంలో వీరు హాట్ వాటర్ ఒక 7-8 గ్లాసులు ఒక 1/2 లీటర్ లాగా అంటే 4 లీటర్ల వాటర్ వీరు తాగలిగితే కనుక ఆ వాంతింగ్ అవుతుంది అనమాట. వీరికి ఉన్నటువంటి అనేజీ, అన్ఫిట్, అలానే ఇంకేదన్నా వీళ్ళు జీవితంలో ఎదగడానికి చేసేటువంటి ప్రక్రియలు, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా ఆ వాంతి ఒక్కదాంతో తీరిపోతాయి. ఈ క్రియ ₹1,00,000 ఇచ్చినా ఎవరు చెప్పరు. ₹1,00,000 ఇచ్చినా ఎవ్వరు చెప్పరు. ఈ క్రియ చేస్తే ఎలాంటి వారి పరిస్థితి కూడా మెరుగవుతుంది. ఇకపోతే జీవితంలో మళ్ళీ ఆ తప్పు చేయకూడదు. అది కూడా ఒకటి ఒప్పందం. ఏదైనా అమ్మవారి దగ్గర, అయ్యవారి దగ్గరికి వెళ్ళి ప్రమాణం చేసుకొని ఇది చేయాలి. అప్పటి నుంచి ప్రతి జీవితం కూడా ఎదిగేదానికి ఆస్కారం ఉంటుంది. ఈ రెమెడీ కావాలంటే ₹1,00,000 ఇచ్చినా ఏ గురువు చెప్పడు. ఇది క్రియ. అయితే కర్కాటక రాశి వారి అదృష్టం ఏంటంటే నేను వారికి చెప్పడం కాదు, ఈ రెమెడీ చెప్పడం. ఇది చేసుకుంటే జీవితంలో ఏమి చేసే అవసరంలా, ఇది ఒక్కటి చేస్తే చాలు. కాకపోతే మళ్ళీ ఆ తప్పు చేయకూడదు. ఉన్నంత వరకు వీరికన్నా అదృష్టవంతులు, వీరికన్నా ముందుకెళ్లేదానికి ఎవ్వరూ లేరు. జీవితంలో 100 మందికి కాదు, ఎంతమందికైనా ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి స్థితిగతులు, స్థాయి ఏర్పడుతుంది. వేరే ఒకరు అపాయింట్మెంట్ వీరు తీసుకోవడం కాదు, వీరి అపాయింట్మెంట్ 10 మంది తీసుకోవాలి. అలాంటి స్థాయికి ఖచ్చితంగా వెళ్తారు. వీరికి ఒక్క పరిహారం చాలు. ఇంక ఏ దేవుని దగ్గరికి, దెయ్యం దగ్గరికి అవసరం లేదు. ఈ పరిహారం వీరికి అదృష్టం. అది ఈ శ్రావణ మాసం చేసుకోవడం మరీ అదృష్టం. ఇది చేసుకోవాలి. ఇకపోతే చిన్న పరిహారాలు వీరికి అన్ని రకాలుగా ఉన్నాయి. ఇంకొకటి, ఈ ఊడుగు చెట్టు పౌడర్ ఏదైతే ఉందో బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు చేసుకోకూడదు. ఏదైనా బాడీలో ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు చేసుకోకూడదు. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, స్టమక్ అంటే ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు చేసుకోకూడదు. ఆరోగ్య సమస్యలు ఆల్రెడీ ఉన్నవారు ఇలాంటి పనులు చేయకూడదు. అది కూడా చెప్తా ఉన్నా. లో బీపీ అవుతుంది. అయితే ఈ పరిహారం చేసుకుంటే సరిపోతుంది. ఇక చిన్న పరిహారాలు, అభివృద్ధి అవ్వడానికి పరిహారాలు కావాలి అంటే నరదిష్టి, నరఘోష అన్ని పోయేందుకు చిన్న పరిహారం ఏంటంటే ఒక 3 కొబ్బరికాయలు తీసుకోవాలి. ఈ 3 కొబ్బరికాయలు తనకి తానే దిష్టి తీసుకోవాలి. క్లాక్ వైజ్గా 7 టైమ్స్. ఒక్కొక్క కొబ్బరికాయ తీసి అది పగలకొట్టి దాంట్లో వచ్చే వాటరు మొఖాన్ని కొట్టుకోవాలి. దానివల్ల వీరికి నరదిష్టి, అనేజీ, అన్ఫిట్, ఇంకా ఏదైనా చెడు ప్రయోగం జరిగినా కూడా అంతటితో వెళ్ళిపోతుంది. నిద్ర పట్టనితనం, ఆలోచన విధానం, 1 సైడ్ హెడేక్, ఇవన్నీ కూడా వారికి తొలగిపోతాయి. ఇది ఒక్కరోజు చేస్తే చాలు, ఏ వారమైనా చేయవచ్చు. ఈ 2 పరిహారాలతో పాటు ఏదైనా అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన కానీ, అమ్మవారి ఆలయంలో కళ్యాణం కానీ, అమ్మవారికి బట్టలు సమర్పించడం కానీ చేయాలి. ఆలయాల్లో ఏదైనా గుర్తుండిపోయేలాగా వస్తువు సమర్పించినట్టయితే వారికి పూర్వీకుల శాపం కూడా తొలగిపోతుంది. ఆ గ్లాస్ కానీ, మిర్రర్ కానీ, గంటలు కానీ, ఉండీలు కానీ ఇలాంటివి ఏదైనా వారు సమర్పించుకోవచ్చు. దీనివల్ల వారికి దినదిన అభివృద్ధి, పాతగా ఉండేటువంటి రోగాలు, రిప్పులు ఏమైనా పోతాయి, దోషాలు కూడా పరిహారం అవుతుంది. కాబట్టి ఈ రకమైన ప్రయత్నం చేసుకుంటే సరిపోతుంది. ఇక కర్కాటక రాశి వారికి శ్రావణ మాసం మొత్తం కూడా కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారం, ఆదివారం 2 వారాలు కూడా కర్కాటక రాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది. ఇకపోతే నెంబర్ 6, 8 2 కూడా అద్భుతంగా కలిసి వస్తుంది కర్కాటక రాశి వారికి. ఇకపోతే వీరికి వీరి కలర్ వచ్చేసి సిమెంట్ కలర్. తర్వాత వచ్చేసి వీరికి కర్కాటక రాశి సిమెంట్ కలరు, గ్రీన్ కలర్, ఈ 2 కూడా వీరికి అద్భుతం కలిసి వస్తుంది. మరొకటి ప్యారెడ్ గ్రీన్. ఈ 3 కలర్ కూడా వీరికి అద్భుతం కలిసి వస్తుంది. ఇక కర్కాటక రాశి వారు ప్రతి మాసంలో లాగానే ఈ మాసంలో కూడా గ్రహాలు సానుకూలంగా ఉండేందుకు నెంబర్, కర్కాటక రాశి వారు ప్రతిరోజు పారాయణం చేసుకోవాల్సినటువంటి నెంబర్ 7196-742 7196-742. ఈ నెంబర్ని 125 సార్లు ఏదైనా చేతిలో పాలు కానీ,
ఏదైనా ఫ్రూట్ కానీ బటర్ మిల్క్ అని చేతులు పెట్టుకొని ఈ నమ్మని పారాయణం చేసి భుజించాలి. ఇకపోతే వీరికి అన్ని రకాల గ్రహాల దోషాలు పోవాలి అంటే కూడా ఇందాక మనం చెప్పిన పౌడరు మన దగ్గర లభిస్తుంది, సరసమైన ధరలను వారికి దొరుకుతుంది. అలానే వీరికి ఇదొక్కటే కాకుండా ఇంకా కూడా కొన్ని వస్తువులు వారు సానుకూలంగా ఉండే దానికి, ఆ కర్కాటక రాశి వారికి దినదిన అభివృద్ధి అయ్యేదానికి, అన్ని రకాల దోషాలు పోయేదానికి, వారికి సపోర్ట్ చేసేదానికి మన దగ్గర చాలా రకాల వస్తువులు ఉన్నాయి. ఈ రకమైన వస్తువులు కర్కాటక రాశి వారు వారేసి అదృష్టవంతులు అవ్వచ్చు. మనకి కియా, ఇది వచ్చేసి మనకి కియామల కరంగిలి కాదు, ఇది కియామల, దీన్నే కరంగిలి అంటారు. ఈ కియామల కూడా మనకి సౌలభ్యం అవుతుంది మన దగ్గర. ప్రతి ఒక్కరు కూడా కియామాల ధరించడం ద్వారా నరదోష, నరదిష్టి, అలానే శత్రుబాధలు కూడా ధరించుకునే పోయేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ కియామాల సరసమైన ధరల్లోనే మన దగ్గర లభిస్తుంది. కాబట్టి మంత్రం చేసి వారికి ఇస్తాం, పాజిటివిటీ అయ్యేదానికి ఉంటుంది. రాజకీయ నాయకులు, సినీ నాయకులే కాదు, ఎవరైనా వాడుకోవచ్చు. కియామాల దిష్టి దోషాలు పోయేదానికి మన దగ్గర సౌలభ్యంగా ఉంటుంది. అలానే మనకి సెంటు, ఎవరైనా హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, మందు పెట్టడం, అలానే అష్టదిబ్బందన, యక్షిణి విద్యలు, భాగముఖి విద్యలు, భానుమతి విద్యలు లాంటి బాధపడుతూ ఉండేసి వారి మనకి అనేజీ, అన్ఎఫెక్ట్గా లేకపోతే కనుక ఆర్థిక స్థితిలో వెనకబడుతున్న, ఏ పని చేసినా ముందుకు రాకుండా ఉండే కూడా మనం మంత్రోచ్చారణ చేసేసి ఎవరికైనా సరే ఒక సెంటు బాటిల్ అనేది వారికి సరసమైన ధరల్లో మన దగ్గర లభిస్తుంది. కాబట్టి ఈ విధమైనది వారి వద్దకే మనము పంపిస్తాము. ఇంకా వీటన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే కనుక నాగమణి ఒకటి ఉంటుంది. ఈ నాగమణి అనేది ప్రతి ఒక్కరికి నాకు కాల్ చేస్తే ఫ్రీగా ఇస్తా. నా వద్దకు వస్తే నేను ఫ్రీగానే ఇచ్చేస్తా. నా వద్దకు రాకపోయినా సరే కొరియర్ ఛార్జెస్ పెట్టుకుంటే వాటికి ఫ్రీగా పంపిస్తా. ఈ నాగమణి అనేది చాలా అద్భుతమైనది. ఎవరికైనా జాతకంలో నరదిష్టి, నరఘోష కాకుండా అలానే కుజదోషం, రాహువు, కేతువు దోషం, అలానే కలత్ర దోషం, నాగదోషం, కాలసర్ప దోషం, ఇలాంటి దోషాలతో బాధపడే వాళ్ళు, పెళ్లిళ్ళు కాకుండా ఉండేవాళ్ళు, పెళ్లికి దూరమైన వాళ్ళు, ఆర్థిక స్థితిగతులు, పిల్లలు పుట్టకుండా ఉండేవారు, పెళ్లి అయిన వారికి, పిల్లలు పుట్టలేని వారికి, ఇలాంటి దోషాలు ఉంటే కనుక నాగమణి అనేది నేను ఫ్రీగా ఇస్తున్నాను. ఆ దిష్టి దోషాలను అన్ని పోయేదానికి దిష్టి తీసుకుని కాల్ చేసేదానికి సరిపోతుంది. కాబట్టి ఎవరైనా ఫోన్ చేస్తే కనుక ఎవరికైనా అవసరం అయితే ఖచ్చితంగా మనిషికి ఒకటి కాటికి నేను ఫ్రీగా ఇస్తున్నాను. కాబట్టి ఆ విధంగా సౌలభ్యం కూడా వారు తీసుకోవచ్చు. ఇకపోతే మనకి ఆర్థిక స్థితిగతులే కాకుండా ఏదైనా వ్యాపార నిమిత్తంగా బాగుండాలనుకుంటే కనుక సూర్యునితో కూడినటువంటి రూపం అనేది కూడా నేను ఇస్తున్నాను. ప్రజెంట్ అయితే నాకు స్టాక్ లేదు, తెప్పిస్తున్నాను. కాబట్టి సూర్యుని యొక్క ప్రతిబింబం వెండితో తయారు చేసిన సూర్యుని ప్రతిబింబం మంత్రం చేసి ఇస్తాను. కాబట్టి రియల్ ఎస్టేట్ రంగాల వారు, ఇంకా ఆర్థికంగా ఎదగాలనుకున్న వారు ఈ రూపుని కంఠధారణ చేసుకోవచ్చు. అలానే గరుత్మంతుని రూపు, ఎవరైనా భయపడేవారు కావచ్చు, చదువు సరిగా రాని వాళ్ళు కావచ్చు, విదేశాలకు వెళ్ళాలనుకున్న వారు కావచ్చు, ఎవరైనా సరే ఉంటే కనుక గరుత్మంతుని రూపు ధరించుకున్నట్టే కనుక అది కూడా మన వద్ద సరసమైన ధరల్లోనే లభ్యమవుతుంది. కాబట్టి ఈ గరుత్మంతుని రూపు కూడా వారు ధరించుకోవచ్చు. ఎవరికైనా అవసరమైతే మన వద్దకి ఆ స్క్రీన్ మీద కనిపించేటువంటి ఫోన్స్ కి ఫోన్ చేయొచ్చు. మరొకటి, ఇంట్లో వాస్తు రకంగా బాగాలేదు, స్థితిగతులు బాగాలేవు, ఆర్థిక స్థితిగతులు ఉన్నాయి, మనశ్శాంతి లేదు, ప్రశాంతత ఉండట్లేదు, ఇంట్లో ఉండలేకపోతున్నాను, ఏం కలిసి రావటం అనుకుంటే కనుక వారికి గుర్రము నాడ అని మన దగ్గర ఉంటుంది. ఆ గుర్రము నాడ కూడా వారికి సౌలభ్యంగా ఉంటుంది. కాబట్టి దానికోసం కూడా ఎవరైనా కావాలంటే వాస్తు ప్రకారంగా వారు ఫోన్ చేయొచ్చు. అలానే మన దగ్గర ఇంకా సరసమైన ధరల్లోనే చాలా రకాల వస్తువులు ఉన్నాయి, తాబీజులు ఉన్నాయి, ఉంగరాలు ఉన్నాయి, స్టోన్స్ ఉన్నాయి. అన్ని కూడా వారు ఎదిగేదానికి మనం మంత్రం చేసి పంపిస్తాం. కాబట్టి వారు ఈ యొక్క సౌలభ్యాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. అందరూ కూడా అదృష్టవంతుల వారిని కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.